వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్లానెట్స్ మోడర్న్ ఆస్ట్రాలజీలో లేదా వెస్టర్న్ ఆస్ట్రాలజీలో నెక్స్ట్ ప్లానెట్ యురేనస్ తర్వాత వచ్చేది నెప్ట్యూన్. సో ఈ ప్లానెట్ గురించి వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ ఎలా రాశారు, దీన్ని మీకు తెలుసు, మనం ఎప్పుడు సింబల్ని ఎలా ఇచ్చారు, ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది చూద్దాం. ఈ నెప్ట్యూన్ అనే ప్లానెట్ని 1846 తర్వాత దీన్ని కనుగొనబడడం జరిగింది. సూర్యుడి నుంచి తీసుకుంటే ఇది యురేనస్ తర్వాత వచ్చే ప్లానెట్ 8th ప్లానెట్. యురేనస్ 9th ప్లానెట్, నెప్ట్యూన్ 8th ప్లానెట్ ఫ్రమ్ ద సన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అయితే నెప్ట్యూన్ ఒక రాశి నుంచి ఇంకొక రాశి మారడానికి 14 సంవత్సరాలు తీసుకుంటుంది. అలానే 12 రాశులు ఫుల్గా ఒక జోడియాక్ సైన్ రాశి చక్రాన్ని ఫుల్గా కవర్ చేయడానికి 165 సంవత్సరాలు తీసుకుంటుంది. అయితే లాస్ట్ టైము 1862లో మీనరాశిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ 2026లో మీనరాశిలోకి వస్తుంది. అంటే 165 సంవత్సరాలు పడుతుందన్నమాట టైం. సో నెప్ట్యూన్ని గాడ్ ఆఫ్ సీస్, సముద్ర జలాలకి అధిపతి. దీన్నే గ్రీక్ మైథాలజీలో పిసైడన్ అని కూడా పిలుస్తారు. గాడ్ ఆఫ్ పిసైడన్, గాడ్ ఆఫ్ సీస్. అలానే నెప్ట్యూన్ ఎర్త్ క్వాక్స్కి, తర్వాత నెప్ట్యూన్ తాలూకా సీ హార్స్ అతని వాహనం కింద చెప్తారు. అయితే నెప్ట్యూన్ సింబలైజేషన్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎప్పుడూ చూస్తున్నట్టే మ్యాటర్, తర్వాత హాఫ్ మూన్. ఈ హాఫ్ మూన్లో ఈ మూడింటికి ఈ త్రిశూలంలాగా వీటికి ఎండ్ ఉంటుంది. సో ఈ మూడింటికి ఏంటి చెప్తారంటే నేచర్, ప్రకృతిని కంట్రోల్ చేసేది, బ్యాలెన్స్ చేసేది, ప్రకృతిని మార్చగలిగే పవర్, కంట్రోల్ అండ్ బ్యాలెన్స్, ఈ మూడింటిని వాటికి గుర్తుగా చెప్తారనమాట నెప్ట్యూన్ తాలూకా సింబలైజేషన్. అయితే నెప్ట్యూన్ని అంటే సింబలైజేషన్తో పాటు ఇంకా ఈజీగా అర్థం అవడానికి దీన్ని హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ వీనస్ అండ్ మూన్, అంటే శుక్రుడి తాలూకా లక్షణాలు, చంద్రుడి తాలూకా లక్షణాలు కొంచెం ఎక్కువగా ఇన్డెప్త్ ఎక్కువగా ఉంటాయి, డీప్గా కూడా ఉంటాయి. అది నెప్ట్యూన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. అయితే వీనస్ దగ్గర మనం చెప్పుకున్నట్టు డివినిటీ, డివైన్ లవ్, యూనివర్సల్ లవ్ అని చెప్పుకుంటాం. అలాగే వీనస్ని స్పిరిచువల్ లవ్, స్పిరిచువాలిటీకి తీసుకొని వెళ్ళగలిగే స్తోమత, ఆధిపత్యం ఉన్న ప్లానెట్ వీనస్, శుక్రుడు. సో ఇక్కడ నెప్ట్యూన్ కూడా సేమ్ మనం చెప్పుకుంటాం, డివైన్ లవ్, పొటెన్షియల్, అంటే హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ వీనస్ కన్నా ఇంకా ఎక్కువ ప్లస్ డెప్త్. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వీటన్నిటిలోని మన వీనస్ తాలూకా డెప్త్, మూన్ తాలూకా డెప్త్, దాన్ని హయ్యర్ ఆక్టేవ్ అని చెప్పుకుంటారు. ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఇక్కడ. కాన్షియస్నెస్ కానీ, కేర్ అండ్ లవ్ కానీ, సపోర్ట్ కానీ, ఇంట్యూషన్ కానీ, స్పిరిచువల్ నాలెడ్జ్ లేదా ఇన్క్లినేషన్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీనస్ని మీనరాశికి అధిపతి కింద చెప్తారు. మీనరాశి న్యాచురల్ జోడియాక్ సైన్లో 12th సైను. ఇది జనరల్గానే జలరాశులు అన్నవి, అటు కర్కాటకం కానీ, ఇటు స్కార్పియో వృశ్చిక రాశి కానీ, పైసిస్ మీనరాశి కానీ, ఈ జలరాశుల్ని స్పిరిచువల్ అండ్ ఇంట్యూషన్ కలిగి ఉన్న రాశుల కింద చెప్తారు. సో నెప్ట్యూన్ కూడా ఇంట్యూషన్, స్పిరిచువాలిటీ, లవ్. మీనరాశికి సేవాతత్వం, విపరీతమైన సేవాతత్వం, అంకిత భావం, ఇవన్నీ కనిపిస్తాయి అక్కడ. అలాగే వీనస్కి సంబంధించిన ఈ క్రియేటివిటీ, అది కూడా ఇన్డెప్త్ క్రియేటివిటీ, మనం విని ఎరుగని వాటిని క్రియేట్ చేయడం అన్నమాట. మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, మూవీస్ కానీ, ఇప్పుడు విజువల్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. అది నెప్ట్యూన్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి
ఆ విఎఫ్ఎక్స్ని చాలా అద్భుతం, అంటే మనం చూస్తే ఇది నిజంగానే అవుతుందా అన్నంత దీనిగా మనకి భ్రమ, ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తాయి. అలానే నెప్ట్యూన్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మ్యాజిక్ కూడా బాగా చేస్తారు. ఈ మ్యాజిక్ చేసే వాళ్ళందరి జాతకాల్లోని మనం చెక్ చేస్తే నెప్ట్యూన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అలానే లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయడం, డిసెప్షన్, అంటే మోసం చేయడం, అంటే ఇన్ ఏ గుడ్ వే, ఇన్ ఏ పాజిటివ్ వే. తర్వాత యాక్టింగ్ కూడా అంతే కదా, రియల్గా జరగదు, అది కూడా యాక్టింగ్. నెక్స్ట్ ఫ్యాంటసీస్, విజువల్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా, ఫోటోగ్రఫీ, ఫిలిమ్స్, బ్యాలే, డ్యాన్స్, ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట బ్యాలే అన్నది. వెస్ట్రన్లో బాగా పాపులర్ ఇది. తర్వాత సంగీతం, ఒక చిన్న పెయింటింగ్ అవనివ్వండి, పెద్ద పెయింటింగ్ అవనివ్వండి, ఇది నిజంగా ఉంది, ఎగ్జిస్టెన్స్లో ఉంది అన్నట్టు అనిపిస్తుంది మనకు ఆ పెయింటింగ్ చూడగానే. అలానే పోయట్రీ, ఈ ఆర్ట్స్ అండ్ ఈ క్రియేటివిటీలో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఆసువుగా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి ఈ కవితలు కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ ఎఫర్ట్లెస్గా వాళ్ళు చేయగలుగుతారు నెప్ట్యూన్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. అలానే నెప్ట్యూన్ గవర్న్స్ ఓవర్ రెయిన్, గాడ్ ఆఫ్ సీస్ కదా, ఈ వర్షాలు, ఐస్, ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నవన్నీ, ఈవెన్ ఆల్కహాల్, డ్రగ్స్. నెప్ట్యూన్ రూల్స్ ఓవర్ డ్రగ్స్ అనమాట. అది మంచి అంటే మెడిసిన్ కింద వాడుకోవచ్చు, అలానే ఆ ఎడిక్షన్ కింద, ఆ సబ్స్టెన్సెస్ అనేవి ఎడిక్షన్ కింద కూడా మారచ్చు. బట్ నెప్ట్యూన్ అనేది డ్రగ్స్కి కూడా, లిక్విడ్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో, లిక్విడ్ డ్రగ్స్కి, ఆల్కహాల్కి, వీటన్నిటికీ నెప్ట్యూన్ కారకుడు. తర్వాత నెప్ట్యూన్ రూల్స్ ఓవర్ డ్రీమ్స్, కళలు, ఇంట్యూషన్ పవర్, స్పిరిచువాలిటీ, మిస్టిసిజం, మాయ. ఏదో ఉంది, అది మనకు తెలీదు, కానీ ఆ మాయని ఛేదించాలి అంటే అక్కడ నెప్ట్యూన్ కావాలి. ఇన్ కేసు నెప్ట్యూన్ పాడైపోతే అదే మాయ ఇల్యూజన్ కింద కూడా మారిపోతుంది. తర్వాత ఆర్టిస్టిక్ ఎబిలిటీస్, ఇవంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి వాళ్ళకి, చాలా కంఫర్టబుల్గా వాళ్ళు పెర్ఫామ్ చేసేస్తారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. అందులో తన్మయత్వం, వాళ్ళని వాళ్ళు మర్చిపోయి తన్మయత్వంలో ఉండిపోతారు. ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా, ఈ ఫర్ ఎగ్జాంపుల్ డాన్సర్ క్యారెక్టర్ చేసిన, విలన్ క్యారెక్టర్ చేసిన, హీరోయిన్ ఆర్ ఎనీ కమెడియన్ ఆర్ ఎనీ క్యారెక్టర్, లేదా ఒక పూర్ ఫెలో, లేదంటే ఒక రిచ్ యారగెంట్ ఫెలో, ఎనీ క్యారెక్టర్, వాళ్ళు అక్కడ నెప్ట్యూన్ బాగుంది అంటే వాళ్ళలో ఆ తన్మయత్వం, ఆ క్యారెక్టర్లోకి మునిగి వాళ్ళు యాక్ట్ చేసేంత గొప్ప కళ అన్నది కనిపిస్తుంది మనకి. అలానే ఎంపతి, టెలిపతి అండ్ ఎంపతి. ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడు, వాడి ఆలోచనలు ఏంటి అన్నవి వీళ్ళు గ్రహించగలుగుతారు. కొంతమంది ఫేస్ రీడింగ్ చేస్తారు. ఫేస్ రీడింగ్ కంటే మొహం చూసి చదవడం. ఇది టెలిపతి అంటే ఇంకా హయ్యర్ లెవెల్ అనమాట. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కూడా వీళ్ళకి తెలిసిపోతుంది. అలానే ఎంపతి, వీళ్ళ తాలూకా జాలి, దయా గుణం, పక్క వాళ్ళు బాధపడితే ఆ బాధ వీళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోవడం, ఈ ఎంపతి అనమాట. ఇది కొంచెం ఎక్కువ అయిపోతే కొంచెం మెలో డ్రామాలా కూడా కనిపిస్తుంది. బట్ వీళ్ళకి ఎంపతి అండ్ టెలిపతి అనేవి బాగా పనిచేస్తాయి, ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఏమిటవుతుందంటే ఈ నెప్ట్యూన్ ఈ ఇమాజినరీ వరల్డ్లో, ఈ ఇల్యూషన్స్లో ఉండడానికి ఎక్కువ వీళ్ళు ఇష్టపడతారు. ఈ రైటర్స్ కానీ, క్రియేటివ్ డిపార్ట్మెంట్లో, ఆర్ట్ వర్క్లో, వీటిల్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళు రియాలిటీని నుంచి ఎస్కేప్ అవడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి కూడా మంచిది కాదు. యాజ్ లాంగ్ యాజ్ బ్యాలెన్స్డ్గా ఉన్నంత వరకు ఏదైనా బాగానే ఉంటుంది. అయితే వీళ్ళు ఇంత సెన్సిటివ్గా ఉండి, ఈ ఎంపతి, టెలిపతి ఉండి, చాలా ఈజీగా అవతల వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నారో అని అర్థం చేసుకునే ఈ వ్యక్తులు చాలా సెన్సిటివ్గా ఉంటారు. మామూలుగా కళాకారులు కూడా వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు.
సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ రిజెక్షన్ అన్నది వీళ్ళు అంత తొందరగా డైజెస్ట్ చేసుకోలేరు. సో ఎప్పుడైతే వీళ్ళకి రిజెక్షన్, ఆ పైన రిజెక్షన్, మళ్ళీ రిజెక్షన్స్ అలా 1 by 1 వస్తున్నప్పుడు దే ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద రియాలిటీ నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ మనకి ఈ ఆల్కహాలిజము, ఈ డ్రగ్ ఎడిక్షను ఇవి మనకి కనిపిస్తాయి. అయితే ముండేన్ ఆస్ట్రాలజీలో ఏమిటి నెప్ట్యూన్ ఏం చూపిస్తుందో చూద్దాం. రెబెలియన్ నేచరు నెప్ట్యూన్లో కూడా మనకు కనిపిస్తుంది. యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ ఈ మూడింటిలోని ఈ నేచర్ మనకి కనిపిస్తుంది. తర్వాత సడన్ డెత్, తర్వాత మన సముద్రాలకి అధిపతి అని మనం చెప్పుకున్నాం. ఎర్త్ క్వాక్స్, వల్కనోస్, సునామీలు, వల్కనో అగ్నిపర్వతాలు ఇరప్షన్, పెద్ద పెద్ద తుఫాన్లు, బాంబు పేలుళ్ళు, ఎందుకంటే వీనస్ అక్కడ కెమికల్కి కూడా కారకుడు. తర్వాత సీక్రెట్ సొసైటీస్లోని వీళ్ళది ఏంటంటే ఈ మాయ, ఈ భ్రమ ఇవి కలిగించే వీళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక కల్ట్ బిజినెస్ అంటూ ఉంటాం మనం. ఒక 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 విషయాన్ని లేకపోతే ఒక పర్సన్ని బ్లైండ్గా ఫాలో అవడం, అక్కడ మోసపోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సీక్రెట్ సొసైటీస్, అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్, నెక్స్ట్ ఈ బాంబు పేలుళ్ళు, తర్వాత మిసైల్స్, ఎలక్ట్రానిక్స్, తర్వాత చీటింగ్, క్రిమినల్స్. ఎందుకంటే వీళ్ళకి ఇల్యూజన్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రియాలిటీ అన్నది తెలియదు, సెన్సిటివ్గా ఉంటారు, రిజెక్షన్ని తీసుకోలేరు. అలాంటప్పుడు క్రిమినల్స్ కింద మారే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తాయి. ఇదే రెబెలియస్ నేచర్, రేషనల్ ఇంటెన్షన్స్, థింకింగ్, ఇలాంటివి కూడా నెప్ట్యూన్ అది కూడా పాడైనప్పుడు, మ్యాలిఫిక్గా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు, ఒక రకమైన కన్ఫ్యూజన్, వాళ్ళ మైండ్లో ఏది ఉంటుందో ఆ థాట్లోనే వాళ్ళు ఉండిపోతారు, అందులోంచి బయటపడరు, రియాలిటీని చూడలేరు, వీళ్ళకి ఎస్కేపిజం ఉంటుంది, చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది ఈ టైంలో, ఈ నెప్ట్యూన్ నెగిటివ్గా పనిచేసేటప్పుడు. తర్వాత అదే చెప్పాను కదా, కల్ట్ బిజినెస్, అదే రాంగ్ పీపుల్ని బ్లైండ్గా నమ్మేయడం, వాళ్ళు ఏం చెప్తే ఆ ఇల్యూషన్లో ఉండిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమాటిక్ అన్నమాట. అయితే ఈ నెప్ట్యూన్ని సొంత రాశి మీనరాశి, అలానే బాగా స్ట్రాంగ్గా పనిచేసేది క్యాన్సర్. ఈ 2 జలరాశులు, రెండిటికి సింపతి, ఎంపతి, లవ్, ఎఫెక్షన్, సేవాగుణం ఇవన్నీ వీటిల్లో కనిపిస్తాయి. కాబట్టి ఈ 2 రాశుల్లోని నెప్ట్యూన్ కంఫర్టబుల్గా ఉంటుంది. అలానే విర్గో అండ్ క్యాప్రికాన్ అంటే కన్యా రాశి, మకర రాశి, ఈ రెండిట్లోని కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రెండిట్లోని ప్రాక్టికాలిటీ కావాలి. ఒకటి న్యాచురల్ 6th హౌస్ కన్యా రాశి, న్యాచురల్ 10th హౌస్, ఈ రెండిట్లోని ప్రాక్టికాలిటీ కావాలి. ఉద్యోగం చేసే చోట, అధికారం మనం ఉన్న చోట. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఇల్యూజన్, మాయ, ఎమోషనల్, ఎంపతి వీటిల్లో ఉంటారు వీళ్ళు, ఈ నెప్ట్యూన్ తాలూకా కారకత్వాలు. సో ఈ రాశి తాలూకా గుణంకి, ప్లానెట్ తాలూకా గుణంకి సెట్ అవ్వదు. సో అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఎక్స్ప్రెషన్ తన ఏవై ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతాడు. అది అయితే ముండేన్ ఆస్ట్రాలజీలో మనకి ఆయిల్ని సముద్ర లోతుల నుంచి తవ్వి ఆయిల్ని బయటికి తీస్తారు కదా, అది నెప్ట్యూన్కి కారకత్వం. ONGC గ్యాస్, ఆయిల్ అండ్ గ్యాస్. తర్వాత కంట్రోల్డ్ బై నెప్ట్యూన్. మ్యూజిక్, ఆర్ట్స్, ఎనీ ఆర్ట్, సైన్స్, మ్యూజిక్, మూవీస్, స్క్రిప్ట్ రైటింగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్ అండ్ క్రియేటివిటీ, వీటన్నిటికీ అంటే లైక్ వీనస్ అండ్ మూన్, వీటన్నిటికీ కారకుడు నెప్ట్యూన్. అలానే నెప్ట్యూన్లో మంచి ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ఫిలసాఫికల్ రీసెర్చ్ చేసే ఫిలాసఫర్స్ ఉంటారు, మంచి డీప్ థింకర్స్ అన్నమాట వాళ్ళు.
తర్వాత ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. అంత ఎక్స్ట్రీమ్ క్రియేటివ్ టాలెంట్లో ఏమిటవుతుందంటే అది జనాలు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు అవతార్ లాంటి మూవీస్ ఉన్నాయి, అవి ఎంటర్టైనింగ్గా చూడడానికి, క్రియేటివ్ వరల్డ్ అసలు అంతా ఫ్లోటింగ్ మౌంటైన్స్, యానిమల్స్, వాటి కలర్స్, స్ట్రక్చర్ కొన్నిసార్లు యాక్సెప్టబుల్గా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ హద్దు దాటి వాళ్ళ క్రియేటివ్ లిబర్టీ అని బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ర్యాషనల్గా కూడా ఉంటుందన్నమాట, ఇబ్బందికరంగా కూడా అక్కడ పని చేయొచ్చు. రెండు రకాలుగా కూడా పనిచేస్తుంది. తర్వాత వీళ్ళకి సింపతి, ఎంపతి అని మనం ముందరే చెప్పుకున్నాం. ఈ ఈ ఆర్ట్, ఈ సెన్సిటివిటీ ఎలా అయితే స్టేజ్ పెర్ఫార్మెన్స్లోని, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లోని ఇదంతా పాజిటివ్గా ఎలా పనిచేస్తుందో, అలానే వీళ్ళకి యానిమల్ వెల్ఫేర్ అంటే ఇప్పుడు రోడ్డు మీద బ్లడ్ కారుతూ లేకపోతే చీమి కారుతూ ఘోరమైన పరిస్థితుల్లో ఉండే యానిమల్స్ని కానీ, డాగ్స్ కానీ, అదర్ యానిమల్స్ కానీ, ఈవెన్ వైల్డ్ యానిమల్స్ని కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం, వాటిని కేర్ చేయడం, ఇవన్నీ చెయ్యాలంటే వాళ్ళ వ్యక్తుల తాలూకా ఆ హార్ట్ అండ్ మైండ్ అన్నది విపరీతమైన జాలి, దయా, గుణం, ప్రేమ భావాలతోటి నిండిపోయి ఉండాలి. అలాంటప్పుడే ఇలాంటి యానిమల్స్ని తీసుకొచ్చి వాటి పొడ్లు క్లీన్ చేసి, ఆ బ్లడ్ క్లీన్ చేసి, ఇవన్నీ వాళ్ళకి కట్లు కట్టి ఇవి చేసి, లేదా యానిమల్స్ వెల్ఫేర్ కోసం ఏదైనా డబ్బులు వెచ్చించి చేయడం కానీ, గంటలు ఎండలో నించొని ప్రొటెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ చేయాలంటే నెప్ట్యూన్ అనేది స్ట్రాంగ్గా అక్కడ పనిచేయాలి. ఆ సింపతి, ఎంపతి అన్నవి పనిచేయాలి. అలానే అటు వీనస్, ఇటువైపు మూన్, రెండు ఫీమేల్ ప్లానెట్స్. సో వీళ్ళేంటి ఉమెన్ వెల్ఫేర్ కోసం, ఆడవాళ్ళ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, వెల్ఫేర్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. అలానే ఉమెన్ని ఏ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళని కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళని కానీ, ముసలాళ్ళని కానీ, ఈవెన్ ఓల్డేజ్ హోమ్స్ రన్ చేసేవాళ్ళు, వీటికి వీళ్ళకి ఆ లీడర్స్కి కానీ, ఆ ఆర్గనైజేషన్స్కి కానీ, ఎన్జిఓస్ స్పెషల్లీ రన్ చేసే వాళ్ళకి విపరీతమైన కంపాషన్ ఉండాలి. అలానే యూనివర్సల్ లవ్, అంత ప్రేమ గుణం, అంత దయా, జాలి గుణం లేకపోతే ఇవన్నీ వాళ్ళు చేయలేరు. అది ఇలాంటి నెప్ట్యూన్ అనేది అందరి జాతకాల్లోనే స్ట్రాంగ్గా పనిచేయదు. కొంతమందికి మాత్రమే ఈ నెప్ట్యూన్ అనేది స్ట్రాంగ్గా పనిచేస్తుంది, పాజిటివ్గా పనిచేస్తుంది. వాళ్ళకి మాత్రమే ఆ కంపాషన్, ఆ లవ్, స్పిరిచువల్ లవ్ లేదా యూనివర్సల్ లవ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళేంటి స్పిరిచువల్ కౌన్సిలర్స్ అవుతారు, ప్రాణిక్ హీలర్స్ అవుతారు, ఆస్ట్రాలజర్స్ అవుతారు. తర్వాత ఈ మ్యూజికల్ అండ్ పోయిట్, ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఒక పక్కన వీళ్ళు ఈ వీటిలో బాగానే రాణిస్తూ ఉంటారు. అలానే కమ్యూనిటీ సర్వీస్, ఇప్పుడు బీచ్లో ఆ ప్లాస్టిక్ ఎత్తడం కానీ, లేకపోతే ఇప్పుడు చెరువుల్ని తవ్వడం, లేకపోతే సముద్రాలని క్లీన్ చేయడం, లేకపోతే సీ యానిమల్స్ని, విషపూరితమైన జంతువుల్ని ఇవి హాని చేస్తాయి అన్నా కూడా వీళ్ళకి లవ్ అండ్ కంపాషన్ ఎక్కువ ఉంటుంది. వాటికి కూడా వీళ్ళు సేవ చేయడానికి రెడీ అవుతారు. సోషల్ వెల్ఫేర్కి వీళ్ళు ప్రాణిక్ హీలింగ్ అన్నది, మెడిసిన్ కూడా వీళ్ళకి బాగా పనిచేస్తుంది. మంచి సైకాలజిస్టులు అవుతారు వీళ్ళ, యోగా ఇన్స్ట్రక్టర్స్, లైఫ్ కోచెస్. అవతల వ్యక్తి ఏ ప్రాబ్లంలో ఉన్నాడు, వాడికి ఎలాంటి సజెషన్ మనం ఇవ్వాలి, అలాంటివి కూడా వీళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటాయి. అలానే మెడిసిన్ దగ్గరికి వచ్చేసరికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నది మనం హోమియోపతి అని చెప్పుకుంటాం. వీళ్ళు హోమియోపతి, ఈ నెప్ట్యూన్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు హోమియోపతి డాక్టర్స్ అయితే వీళ్ళు ఇచ్చే మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్నమాట. అలానే ఓషన్, మనం గాడ్ ఆఫ్ ఓషన్ అని చెప్పుకున్నాం కాబట్టి మెరైన్ బయాలజీ, ఓఎన్జీసీలో ఇంజనీరింగ్ జాబ్స్, లేదా సీ యానిమల్స్ మ్యూజియంలో పనిచేయడం, లేదా వాటి గురించి చదువుకోవడం, లేదా యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో పనిచేయడం, ఎన్జిఓస్లో పనిచేయడం, యానిమల్ డాక్టర్స్, ఫిషరీస్లో పనిచేసేవాళ్ళు, నేవీ ఎంప్లాయీస్, ఎనీ సీ రిలేటెడ్ బిజినెస్ అన్నమాట. ఆ బిజినెస్లో కానీ జాబ్స్లో కానీ వీళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే అన్ఫేవరబుల్ కండిషన్స్లో నెప్ట్యూన్ ఉన్నప్పుడు,
నెప్ట్యూను జన్మజాతకంలో ఉన్న మిగిలిన ప్లానెట్స్ తోటి నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటున్నప్పుడు ఈ నెప్ట్యూన్ అన్నది వ్యక్తుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది చూద్దాం. అయితే వీళ్ళకి ఈ ప్లెజర్ సీకింగ్ అన్నది ఎక్కువ అయిపోతుంది అనమాట. దాంతో వీళ్ళు ఏం చేస్తారు, బయట ప్రపంచం నుంచి దూరంగా ఉండి బింజ్ వాచింగ్ అంటాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కంటిన్యూస్గా కూర్చుని చోటు నుంచి కదలకుండా కంటిన్యూస్గా మనం ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటాం. అక్కడ పని పాటు ఏం ఉండదు, జస్ట్ కూర్చోవడం, రియాలిటీ అంటే మన ఎడ్యుకేషన్ ఏమిటి, మనం చేయాల్సిన ఈరోజు మనం చేయాల్సిన మన డ్యూటీ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవేవి లేకుండా ఎంటర్టైన్మెంట్లో వాళ్ళని ఎంటర్టైన్ చేసుకోవడం అనమాట ఫస్ట్ స్టేజ్. రియాలిటీ నుంచి దూరంగా కట్ అయిపోయి ఒక ఇమాజినరీ అవి చూస్తున్నంతసేపు దాంట్లో ఆ తన్మయత్వంలో అలా ఉండిపోవడం. తర్వాత సైకలాజికల్ డిసార్డర్స్ కూడా వస్తాయి దీనివల్ల. తర్వాత ఫ్రీక్వెంట్ ఫైట్స్, వీళ్ళు ఈ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు ఎంటర్టైన్ చేసుకునే పరిస్థితుల్లో ఉండి సడన్గా తల్లిదండ్రులు లేకపోతే ఇంట్లో వాళ్ళు, పిల్లలు లేకపోతే స్పౌస్ కానీ ఫ్రెండ్స్ కానీ సడన్గా వాళ్ళకి ఏదైనా పని చెప్పేసరికి వీళ్ళకి ఆ పని చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారా అన్నది అర్థం చేసుకునే స్థితిలో కూడా వీళ్ళు ఉండరు. వీళ్ళకి ఎంతసేపు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఇండల్జ్, వాళ్ళు ఎంటర్టైన్ చేసుకోవడం, ప్లెజర్ సీకింగ్. వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు చూసుకుంటారు. మిగిలిన వాళ్ళతోటి, బయట ప్రపంచంతో, ఇంట్లో మనుషులతోటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీతోటి ఇంకా ఎలా ఉంటారంటే ఈవెన్ చుట్టుపక్కల వస్తువులు కానీ అంటే తిన్న చోటే ఆ కవర్లు అవి పడేస్తూ సెల్ఫ్ హైజీన్ అన్నది కూడా వాళ్ళు మెయింటైన్ చేయరు. అంత దారుణమైన లేజీనెస్ ప్లస్ ఒక ఇల్యూషన్లో ఉండిపోవడానికే ఇష్టపడతారనమాట వీళ్ళు. అది మనిషి పతనానికి దారితీస్తుంది. దానివల్ల ఎదుగుదల ఏమీ జరగదు అక్కడ. తర్వాత అబద్ధాలు చెప్పడం, డిస్లాయల్టీ, ఫ్రీక్వెంట్ ఫైట్స్, గొడవలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత మ్యానిపులేటివ్ టాక్టిక్స్ అన్నమాట. ఇది ఒకటి పక్క వాళ్ళని మ్యానిపులేట్ చేయడం, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం, ఉన్నది లేనట్టు క్రియేట్ చేయడం, మ్యానిపులేషన్. ఎయిదర్ వీళ్ళు పక్క వాళ్ళైనా మ్యానిపులేట్ చేస్తారు, ఇదే నెప్ట్యూన్ వీక్గా ఉంటే పక్క వాళ్ళ చేత మోసపోతారు. ఒకటి మోసం చేయడం, ఇంకోటి మోసపోవడం, రెండూ మనకు కనిపిస్తాయి. అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, మోసం చేయడం, టాలరెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి వీళ్ళకి. సడన్గా షార్ట్ టెంపర్ వచ్చేసి ఇంకా ఆ ప్లేస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు కూడా. క్రూయల్టీ అన్నది విపరీతమైన సెన్సిటివ్గా ఉన్న ప్లానెట్ నెగిటివ్ అన్ఫేవరబుల్ కండిషన్కి వచ్చేసరికి క్రూయల్టీ కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత ఎయిదర్ వీళ్ళైనా మోసం చేస్తారు ప్రేమలో, లేదా అంటే వీళ్ళే మోసపోతారు. ప్రేమ అనే ఒక ఇన్ఫాక్చుయేషన్లో ఉండి వీళ్ళైనా మోసపోతారు, లేదా అవతల వ్యక్తినైనా మోసం చేస్తారు. బాగా మెంటలీ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటారు. తర్వాత వీళ్ళకి ఇల్యూజన్స్, డెల్యూజన్స్, అదే మాయలో ఉండిపోవడం. తర్వాత పూనకం వచ్చినట్టు, ఇప్పుడు దేవుడు పట్టాడు, దెయ్యం వాలింది అని చెప్పి వీళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని పూనకం అంటారు. ఇది కూడా ఒక నర్వస్ కండిషన్ అన్నమాట ఇది. నెక్స్ట్ విపరీతమైన డ్రగ్ అబ్యూజ్, ఆల్కహాల్ విపరీతంగా యూస్ చేయడం, ఫిట్స్, హిస్టీరియా లాంటివి రావడం. ఆటిజంలో నెప్ట్యూన్కి చాలా స్ట్రాంగ్ పొజిషన్, నెప్ట్యూన్ తనక పొజిషన్ స్ట్రాంగ్గా అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఆటిజం క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనకు బాగా కనిపిస్తాయి. తర్వాత మూర్ఛ, కళ్ళు తిరిగి పడిపోవడం, కొట్టుకోవడం, నరాలు బిగుసుకుపోయి, శరీరం బిగుసుకుపోయి కొట్టుకుపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్, హై బ్లడ్ ప్రెషర్. ఇంకా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్లో ఏంటేంటి రావాలో అన్ని రకాల ప్రాబ్లమ్స్, నిద్ర పట్టదు, ఇన్సోమ్నియా, డయాబెటీస్. అదే వీనస్ అండ్ మూన్ ఫీమేల్ ప్లానెట్స్ కదా, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ రావడం, అయితే విపరీతంగా అయిపోవడం, లేదా అంటే ప్రాబ్లం అనమాట, కంప్లీట్గా స్టాప్ అయిపోవడం. తర్వాత స్లీప్ డిజార్డర్స్, ఇన్సోమ్నియా, ఇల్యూజన్స్, డ్రీమ్స్ అండ్ ఇల్యూజన్స్ అన్నీ నెగిటివే. తర్వాత మెమరీ లాస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మోసపోవడం, మోసం చేయడం.
తర్వాత ఇల్యూషన్స్లో ఉండిపోవడం, ఫ్యాంటసీ వరల్డ్లో ఉండిపోయి రియాలిటీ నుంచి రియాలిటీతో సంబంధం లేకుండా ఈ ఆల్కహాల్, ఈ డ్రగ్ యూజ్, ఈ అసోసియేషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అంతా ఇల్యూషన్, ఒక రకమైన మాయలో, ఒక భ్రమలో ఉండిపోవడం. తర్వాత అర్థం లేని రకరకాల, అంటే డ్రీమ్స్ అంటేనే ఇల్యూషన్, దాంట్లో కూడా అసలు సంబంధం లేని, మనిషికి అర్థం కానీ, ఓకే నేను నిన్న ఏదో సినిమా చూశానో దానికి సంబంధించిన డ్రీమే కొన్నిసార్లు రిపీట్ అవుతుంటుంది. వీళ్ళకి అలా కూడా కాదు, ఆ డ్రీమ్కి తర్వాత ఒక లేని డ్రీమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇన్సోమ్నియా, వీళ్ళకి మెంటల్ డిజార్డర్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల స్లీప్ వాకింగ్ అన్నది కూడా కనిపిస్తుంది, నిద్రలో నడవడం. బాడీ అండ్ మైండ్ కోరిలేషన్ ఉండదు అన్నమాట. యాంగ్జైటీ అండ్ ప్యానిక్ అటాక్స్ బాగా మనకి నెప్ట్యూన్లో ప్యానిక్ అటాక్స్ అండ్ యాంగ్జైటీ బాగా కనిపిస్తాయి. ఇవి రెండు ఎక్కువైన తర్వాత వాళ్ళకి నర్వస్ బ్రేక్ డౌన్, తర్వాత మెంటల్ డిజార్డర్స్ కనిపిస్తాయి. సో ఇలా నెప్ట్యూన్ తాలూకా మనం ముందర చెప్పుకున్నట్టు డీప్గా వీనస్ తాలూకా డీప్ అండ్ మూన్ తాలూకా డీప్, ఎప్పుడైతే ఈ హయ్యర్ ఆక్టేవ్లో, ఈ డీప్ లెవెల్లో ఈ నెప్ట్యూన్ అనేది పనిచేస్తుందో, ఈ నెప్ట్యూన్ వల్ల వచ్చే రోగాలకి డయాగ్నోస్ దొరికినా కూడా అది క్యూర్ అవ్వడం చాలా కష్టం. ఫస్ట్ పాయింట్, వెరీ డిఫికల్ట్ టు క్యూర్. వాళ్ళకి క్యూర్ అన్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూర్ అనేది దొరకడం కష్టం. ఇన్ కేస్ దొరికినా కూడా ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. ఎందుకంటే పీనియల్ గ్లాండ్ ఈజ్ అసోసియేటెడ్ అండ్ కంట్రోల్డ్ బై ద నెప్ట్యూన్. సో మనం యురేనస్లో మనం చెప్పుకున్నట్టు పిట్యూటరీ గ్లాండ్ అయితే శరీరానికి సంబంధించిన అవయవాల పెరుగుదల అంతా పిట్యూటరీ గ్లాండ్ అయితే, పీనియల్ గ్లాండ్ మెంటల్ లెవెల్లో పనిచేస్తుంది అన్నమాట, సైకలాజికల్ లెవెల్లో. సో దీనివల్ల అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ఇల్నెస్, ఎయిదర్ హార్మింగ్ అదర్స్ లేదా హార్మింగ్ సెల్ఫ్ హార్మ్ కానీ, అంటే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం, వాళ్ళకి అన్ని రకాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇది వాటర్ బోర్న్ డిసీజెస్ వీళ్ళకి రావడం, వాటర్ రిటెన్షన్, బాడీలో నీళ్లు పేరుకుపోవడం, ఎక్కడైనా తలలో కానీ, కాళ్ళలో కానీ, పాదాల్లో కానీ, లివర్లో కానీ, పొట్టలో కానీ, ఎక్కడైనా వాటర్ రిలేటెడ్ డిసీజెస్ వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత నర్వ్స్కి సంబంధించిన డిసీజెస్, మళ్ళీ స్పైనల్ ఫ్లూయిడ్స్, బేసికలీ లిక్విడ్ ఫామ్లో, లిక్విడ్కి అధిపతిని చెప్పుకున్నాం కదా. సో బాడీలో ఉన్న లిక్విడ్ ఫామ్లో ఉన్న వాటన్నిటిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ ఇల్యూషన్స్ క్రియేట్ చేయడం వల్ల ఫ్యాంటసీ వరల్డ్లో ఉండిపోయి, బాగుంటే వీళ్ళు మంచి మంచి హ్యారీ పాటర్, అవతార్ లాంటి ఫ్యాంటసీ స్టోరీస్ అన్నీ రాసి బాగా డబ్బులు సంపాదించవచ్చు. లేదా అంటే వీళ్ళు ఒక్కడే అదే ఫ్యాంటసీలో ఉండిపోయి రియాలిటీకి దూరంగా టైం అయిపోతూ ఉంటుంది, ఏజ్ అయిపోతూ ఉంటుంది, ఏమీ సాధించలేరు, అలా ఉండిపోతారు. వాళ్ళకి ప్రయోజనం ఉండదు, పక్క వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, ఎవరికి ప్రయోజనం ఉండదు. మరి ఇది అతిగా ఎక్కువైపోయిందంటే ఎస్కేపిజము, ఎడిక్షను, అంటే అది టీవీ చూడడం అవ్వచ్చు, లేదా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొత్త కొత్త వస్తువులు కొనేసి వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికి సెల్ఫ్ ఇండల్జ్, డ్రగ్ అబ్యూస్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు డ్రగ్ అబ్యూస్, డ్రగ్ ఓవర్ డోస్ అయ్యి చనిపోయే వ్యక్తులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అక్కడ కూడా ఆ డెత్ చార్ట్లో చూస్తే మనకి నెప్ట్యూన్ కనిపిస్తుంది. ఈ ఎడిక్షన్ బిహేవియర్ ఇదంతా కనిపిస్తుంది. లేదా అంటే వీళ్ళు పక్క వాళ్ళని మోసం చేస్తారు, లేదా అంటే వీళ్ళే మోసపోతారు. సో యూనివర్సల్ లవ్, యూనివర్సల్ ఎంపతి చూపించి, ఈవెన్ చిన్న చిన్న యానిమల్స్ అయిన కుక్కకి, పిల్లికి, ఈవెన్ వైల్డ్ యానిమల్స్ కూడా సేవ చేసే తత్వం అంతా పోయి వీళ్ళు ఒంటరిగా ఒకే రూమ్లో కూర్చొని వాళ్ళు నాశనం అయిపోవడానికి నెప్ట్యూన్ అలా పనిచేస్తుంది, ఇలా కూడా పనిచేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఎమోషనల్, ఈ ఫిజికల్ బౌండరీస్ అన్నవి వీళ్ళకి తెలియదు అంటే వాళ్ళకి స్పృహ ఉండదు. ఆ ఇల్యూజన్లో వాళ్ళు కొట్టుకుపోతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు, వాళ్ళకి ఆ స్పృహ కూడా ఉండదు. ల్యాక్ ఆఫ్ బౌండరీస్, అవి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అయినా, ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ అయినా, వాళ్ళకి బౌండరీస్ అన్నవి అంటే వాళ్ళకు ఉండమన్నమాట. ప్రతిదీ ఓవర్గా చేస్తూ ఉంటారు. ఇది నెప్ట్యూన్కి సంబంధించి మోడర్న్ ఆస్ట్రాలజీలో యురేనస్ అండ్ నెప్ట్యూన్ మనం ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేది
మోడర్న్ ఆస్ట్రాలజీలో నేను నేర్చుకున్నవి యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. నెక్స్ట్ వచ్చేది ప్లూటో ప్లానెట్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.